ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం బాబా గారి భక్తుడైన శ్రీ బాబు సాహెబ్ జోగ్ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జోగ్ గారు పూణేలో ఉండేవారు. PW అంటే పబ్లిక్ కోర్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన తర్వాత వారి భార్య అయిన తైబాయితో కలిసి షిరిడీకి వచ్చి సాటేవాడలో ఉండేవారు. జోగ్ గారు జనవరి 20, 1912 నుంచి అక్టోబర్ 15, 1918 వరకు బాబాకు హారతులు ఇచ్చిన గొప్ప అదృష్టవంతుడు. భగవంతుడు భౌతికంగా ఉన్నప్పుడు హారతి ఇచ్చిన వ్యక్తి బాబాకు 7 సంవత్సరాలు చావిడిలోనూ మసీదు ద్వారకామాయిలోనూ హారతి ఇచ్చిన ఎంతో అదృష్టవంతులు జోగ్. మేఘశ్యాముడు జనవరి 19, 1912 మరణించిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ బాబాగారి మహాసమాధి వరకు హారతులు శ్రీ జోగ్ ఇవ్వడం మొదలు పెడతారు. అయితే వీరికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వలన ఇంకా భగవంతుడు ధ్యాసలోనే ఉండాలి అని బాబా పట్ల అమితమైన భక్తి ప్రేమలను పెంచుకొని బాబాగారి దివ్య చరణాల వద్ద ఉండిపోయారు జోగ్, వారి భార్య ఇద్దరు కూడా. ప్రతిరోజు సాటేవాడలోని జ్ఞానేశ్వరి, భాగవతం, ఏకానాథ్ భాగవతం అన్నీ కూడా పారాయణ చేస్తూ ఉండేవారు. సాయంత్రం పూట అక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతో చక్కగా వినేవారు ఆ పారాయణాన్ని. అయితే ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోకి చేరిన జోగ్ ఒకరోజు బాబాను అడుగుతారు, బాబా, నాకు పిల్లలు లేరు, ఇంకా నాకు వేరే ఏ బాధ్యతలు లేవు, నేను ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను, నాకు సన్యాసం ప్రసాదించండి అని అడిగితే దానికి బాబా ఇలా చెప్తారు, జోగ్, దానికి ఇంకా సమయం ఉంది అని చెప్తారు. అయితే జోగ్ బాబాకు హారతులు ఇస్తున్నా సరే ఈరోజు భక్తులు మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజుల్లో కూడా భక్తులకు అదే మనస్తత్వాలతో ఉండేవారు. జోగ్ బాబా అంటే అమితమైన భక్తి ఉన్నప్పటికీ, బాబా వాక్కు వేదవాక్కుగా ఉన్నప్పటికీ అనేక సందర్భాలలో అనేక సందేహాలు శ్రీ బాబు సాహెబ్ జోగ్ కూడా వచ్చాయి. బాబా అనేక సందర్భాలలో జోగ్ మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఒక సరైన మార్గంలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు, అనేక నిదర్శనలు కూడా ఇచ్చారు. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే, జోగ్ తనకు వచ్చిన పెన్షన్ను ఔరంగాబాద్లో ఉన్న ఒక వ్యక్తికి రుణంగా ఇస్తారు. అయితే ప్రతి సంవత్సరం వెళ్ళి నోట్ రాయించుకొని వడ్డీని తీసుకొని అసలు మళ్ళీ తిరిగి నోట్ రాయించుకొని రావడం జోగ్కు అలవాటు. అయితే ఒకసారి ఔరంగాబాద్ వెళ్ళడానికి అనుమతి అడుగుతారు బాబాను, కానీ బాబా అనుమతి ఇవ్వరు. అప్పుడు జోగ్ అనుకుంటారు, నేను కష్టపడి రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బును వడ్డీకి ఇస్తే ఆ వడ్డీ పత్రం కనుక సరైన టైంలో తిరిగి రాయించుకోకపోతే ఇచ్చిన వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వడేమో అన్న దిగులుతో ఉంటారు జోగ్. కానీ బాబా అనుమతి ఇవ్వకపోవడం వలన షిరిడీలోనే ఉండిపోతారు. సరిగ్గా వారం రోజుల్లో ఎవరైతే జోగ్ నుంచి రుణం తీసుకున్నారో ఆ వ్యక్తి స్వయంగా షిరిడీకి వచ్చి జోగ్తో ఇలా చెప్తారు, మీరు ఇచ్చిన మొత్తాన్ని నేను తిరిగి ఇస్తున్నాను. ఈసారి వ్యాపారంలో నాకు నష్టం రావడం వల్ల మీకు ఈ సంవత్సరం వడ్డీ చెల్లించలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి అంటే జోగ్ చాలా కోప్పడతారు ఆ వ్యక్తిని. అయితే ఈ విషయం బాబాకు తెలిసి జోగ్ను మందలిస్తారు, అరే, నీకు ఇన్ని సంవత్సరాలుగా వడ్డీ ఇస్తున్నాడు కదా, ఈసారి వ్యాపారంలో నష్టం రావడం వలన నీకు వడ్డీ చెల్లించలేకపోయాడు, కానీ నీకు రావలసిన అసలు మొత్తాన్ని నీకు ఇచ్చాడు కదా, అది నీకు సంతోషమే కదా అని చెప్తారు బాబా. బాబా తన భక్తులను చాలా న్యాయబద్ధంగా, నిజాయితీగా సంపాదనలో ఉండమని చెప్పడానికి ఈ సంఘటన మనకు ఉదాహరణ. ఇంకొక నిదర్శనం, జోగ్ ప్రతి సంవత్సరం కూడా
తన తండ్రికి శ్రాద్ధ కర్మలను చేసేవారు. తన శాఖకు చెందిన బ్రాహ్మణుడిని మాత్రమే చేయాలని నియమంతో కోపార్గం వెళ్ళి తన శాఖకు చెందిన బ్రాహ్మణుడిని వెతికి తెచ్చుకోవాలని ఆ సందర్భంలో ఆ పని కోసం బాబా అనుమతి అడుగుతారు. అందుకు బాబా నిరాకరిస్తారు. నువ్వు ఇక్కడే ఉండు, ఎందుకు ప్రయాసపడతావు జోగ్? నీకు కావలసిన వ్యక్తి నిన్ను వెతుక్కొని షిరిడీకే వస్తాడు అని చెప్తారు బాబా. సరిగ్గా జోగ్ తండ్రి సంవత్సరికానికి చేసిన రోజు కోపర్గావ్ నుండి ఒక బ్రాహ్మణుడు వస్తాడు బాబా దర్శనం కోసం. సరిగ్గా తన శాఖకు చెందినవాడు. అయితే ఆ వ్యక్తి మసీదుకు రాగానే బాబా జోగ్ దగ్గరకు పంపిస్తారు. శ్రాద్ధ కర్మలను చేయిస్తారు. అంటే బాబాగారు చెప్పిన ప్రతి మాటలో, ప్రతి ఆజ్ఞలో ఒక అర్థం, పరమార్థం ఉంటుందని జోగ్ తెలుసుకుంటారు. ఇంకొకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. పౌర్ణమి రోజు ఆ గోదావరిలో మునిగితే ఉన్న పాపాలన్నీ పోయి జన్మరాహిత్యం కలుగుతుందని నమ్మకం. అయితే వెళ్ళి గోదావరి స్నానం చేయడానికి బాబా అనుమతిని అడుగుతారు జోగ్. అప్పుడు బాబా రేపు చూద్దాంలే అంటే మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి అనుమతి అడుగుతారు. ఆలోచిద్దాంలే జోగ్ అంటారు బాబా. అప్పుడు తన బసకు వెళ్తే భార్య అయిన తైబాయి అడుగుతుంది, బాబా అనుమతి ఇచ్చారా అంటే లేదు అంటారు జోగ్. అప్పుడు భార్య చాలా బాధపడుతుంది. అయ్యో, మనకు ఈ జన్మలో వచ్చిన పుణ్యదినం, మనం అక్కడ స్నానం చేస్తే మన పాపాలన్నీ పోయి వచ్చే జన్మలో సుఖశాంతులతో బ్రతకవచ్చు. ఇటువంటి అవకాశం చేజారిపోతుంది అని విలిపిస్తుంది. భార్య యొక్క బాధను చూసి జోగ్ బాబాను విపరీతంగా నిందిస్తారు. ఆయన ఒక ముస్లిం ఫకీరు, ఆయనకు భార్య పిల్లలు ఉన్నారా, పాపం పుణ్యం ఆయనకేం తెలుసు అని విపరీతంగా నిందిస్తూ పడుకుంటారు. ఉదయాన్నే కాగడా హారతి చేయడానికి హారతి పళ్ళాన్ని పట్టుకొని మసీదుకి వెళ్తే బాబా చెప్తారు, నువ్వేమి బ్రాహ్మణుడివి జోగ్, రాత్రి అంతా నన్ను తిడుతూనే ఉన్నావు, రాత్రి అంతా నీ తిట్లతో నిద్రపోనే లేదు, నిద్రపోని వాడికి కాకడా హారతి ఎందుకు అంటే జోగ్ బాబా పాదాల పైన పడి విలపిస్తూ క్షమాపణ కోరుతారు. బాబా యొక్క తత్వాన్ని తెలుసుకొని క్షమాపణ అడుగుతారు. నువ్వు ఏమీ కలత చెందకు, నిన్ను గోదావరిలో స్నానం చేయించే బాధ్యత నాది అని చెప్తారు బాబా. మరుసటి రోజు ఉదయమే పుష్కరాలు. జోగ్ బాధ, తెల్లవారితే పుష్కరాలు, గోదావరిలో స్నానం చేయాలి, చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అయితే ఇలా తలుచుకుంటూ ఆందోళనగా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా. అస్సలు ఇద్దరికీ నిద్ర పట్టదు. తెల్లవారుజామున 3 గంటలకు ఒక వ్యక్తి వచ్చి తలుపు కొడతారు. తలుపు తీయగానే ఆ వ్యక్తి బాబూసాహెబ్ జోగ్తో ఇలా చెప్తారు, మన షిరిడీలో గోదావరి ప్రవహిస్తుంది, రండి రండి పదండి స్నానం చేద్దాం అంటే జోగ్కు ఆశ్చర్యం. ఎక్కడో కోపార్గంలో 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న గోదావరి షిరిడీకి రావడం ఏంటి అని షిరిడీ పొలిమేరకు వెళ్ళి చూస్తే గోదావరి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతో ఆనందం జోగ్కు, వారి భార్యకు ఇద్దరికీ కూడా. ఎంతగానో సంతోషంతో బాబాకు కృతజ్ఞత తెలుపుకుంటూ చెంపలు వాయించుకొని బాబాను నిందించుకున్నందుకు ఎంతో పశ్చాత్తాపడి ఎంతో సంతోషంతో ఆ గోదావరిలో స్నానం చేస్తారు. అసలు ఏం జరిగిందంటే నాసిక్ దగ్గర గోదావరి ఆనకట్టను కట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ విపరీతంగా వరదలు రావడంతో ఆ డ్యామ్ గేట్లను ఎత్తివేస్తారు. ఆ నీరు షిరిడీకి వస్తుంది. బాబాకు భక్తుల పట్ల ఉన్న అమితమైన ప్రేమ గోదావరిని బాబా చెప్పినట్లుగా షిరిడీకి రావడంతో జోగ్కు బాబా గారి మీద భక్తి, ప్రేమ, విశ్వాసం ఎన్నో రెట్లు పెరిగిపోతాయి. అప్పటి నుంచి శ్రీ బాబూసాహెబ్ జోగ్ బాబాకు హారతులు ఇస్తూ బాబా సేవలోనే షిరిడీలోనే ఉండిపోయారు. మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో శ్రీ బాబూసాహెబ్ జోగ్ గారి కోసమే మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.
ఓం సాయిరామ్.